అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ సమైక్య ఈ కాన్సెప్ట్తో పనిచేస్తున్న టీవీఎన్ రావు గారికి, రత్నం గారికి, పివి రావు గారికి, ఈ టీం అందరికీ కూడా, రమేష్ బాబు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఉద్దేశంతో, కులాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా బాగా పనిచేస్తున్నారు. ఇది ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు పబ్లిక్గా మాట్లాడటం అంటే పబ్లిక్ స్పీకింగ్లో నేను కొద్దిగా రాజకీయంగా మాట్లాడకుండానే పదవిలోకి వచ్చాను. అంచేత అంత మా ఉదయ శ్రీనివాస్ గారు లాగా వాళ్ళలాగా మేము మాట్లాడలేకపోవచ్చు, కానీ బట్ నా ఆలోచన ఈరోజు నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, నేను ఈ కులం వాడిని కాబట్టే నాకు ఈ పదవి వచ్చింది. అంచేత నేను మొన్న కోనసీమ వెళ్ళినప్పుడు కానీ, మా కాకినాడలో కానీ, ఈ కులం కోసం ఏం చేయాలి అన్నది కూడా ఒక ప్రత్యేకంగా టీం పెట్టి చేయటం జరుగుతుంది. ఇది నేను ముందు నుంచి కూడా పల్లనరాజు గారి దగ్గర చాలా క్లోజ్గా 2004 నుంచి ఉన్నాం. పల్లనరాజు గారు కూడా మాకు ఇచ్చిన ఆ రోజు దిశానిర్దేశం కూడా ఇదే. మేము ఇలా చేస్తే బాగుంటుంది, కులాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ ఈవేళ 2004, 2005కి ఇప్పటికీ కులం చాలా మారింది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ, ఆ రోజున కాపులకి ఉద్యోగాలు కావాలి అని మీటింగులు పెట్టేవారు. ఈవేళ కాపులు ఎంటర్ప్రైనర్గా మారి బిజినెస్ చేయాలని మీటింగ్ పెట్టాం. అంటే మనం చాలా అభివృద్ధి చెందాం. ఇందులో గత 20-30 సంవత్సరాలుగా రాజకీయంగా అభివృద్ధి చెందాం, వ్యాపారబద్ధంగా అభివృద్ధి చెందాం, ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మనం కాపులు ఒక వ్యవసాయ బ్యాక్గ్రౌండ్తో, వ్యవసాయం మన మెయిన్ కులం బ్యాకింగ్ వ్యవసాయమే చేసుకునేవాళ్ళు. వ్యవసాయం నుంచి వివిధ రంగాల్లో పారిశ్రామికంగా కానీ, రాజకీయంగా కానీ అలా ఎదుగుతూ వచ్చాం. అదే చాలా కులాలు అక్కడే వారి కుల వృత్తితోనే ఉండిపోయినాయి. దీన్ని బట్టి చూస్తే మనలో ఉన్న ఎంటర్ప్రైనర్షిప్, మనం ఏం చేసినా కసిగా చేస్తాం అన్న దాని మీద ఇదే నిదర్శనం. ఇంతమంది ఎంటర్ప్రైనర్స్ మనకి తయారయ్యి రాష్ట్రంలో ఈవేళ గర్వంగా చెప్పుకునే గ్రీన్ అమోనియా కానీ, సోలార్ ఎనర్జీ కానీ, ఫార్మాలో కానీ అన్నిట్లో కూడా మన కులస్తులు ముందున్నారు. అంచేత రాజకీయంగా, వ్యాపారబద్ధంగా మనందరం కూడా ఒకరికొకరు చేదోడుగా ఉండటానికి ఈ సమైక్య ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ వీరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.